హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పెద్ద వయసు వారిది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. నడుము లూజ్ వచ్చేసి 32. ఇక్కడ వచ్చేసి అంచు వచ్చింది కదా, బార్డర్ అనేది నేను తిప్పేస్తానన్నమాట. అందుకని రాంగ్ సైడ్ కుట్టేసుకొని తిప్పేయాలి. ఇక్కడ లైనింగ్ చివర ఒక పావు ఇంచేసి కుట్టేసుకుని ఆల్రెడీ మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి. కానీ ఇక్కడేమో నేను ఎమ్మింగ్ పెడతలేదు, మళ్ళీ చేస్తున్నాను అనమాట. తర్వాత మళ్ళీ కొలుసుకొని హ్యాండ్స్ ఏమన్నా పొడవు అనిపిస్తే తర్వాత తీసేస్తాను. ముందైతే ఎమ్మింగ్ పెడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ పెట్టలేదు కాబట్టి మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఎమ్మింగ్కి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం పట్టుకునేదేమో పావు ఇంచే. అందుకనేసి ఇక్కడ ఒక 2 హ్యాండ్స్ కూడా వేసేసుకొని ఒక దానిపైన ఒకటి ఇక్కడైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఉంచుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలియకపోతే ఇక్కడ కుట్టు కంటే కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి ఫింగర్ పెట్టుకొని దాని ప్రకారం మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం 8 ఇంచుల దగ్గర ఇలా కటింగ్ చేసాం కదా, పోయింది కదండి ఇక్కడ సిజర్ మార్క్. అందుకని మళ్ళీ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ నేనైతే మార్కింగ్ చేసేసుకున్నాను. భుజాల పైన కూడా ఇప్పుడు లోతు తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కానీ కుట్టేటప్పుడే లోతు తీస్తానండి, ఫస్ట్ అయితే తీయను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోతు అయితే తీస్తున్నాను. భుజం పైన 1 ఇంచ్ దగ్గర నుంచి వదిలేసుకొని తీసుకోవాలండి. ఇది మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే తీసుకోకూడదు, భుజం దగ్గర నుంచి. ఇక్కడ వచ్చేసి ఇంకా కుట్టు వేయకుండా గమతో జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను లైనింగ్ కూడా ముందే గమతో జాయిన్ చేసేసుకున్నాను, అందుకని మీకు లైనింగ్ జాయింట్ అనేది చూపించలేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా నేను జాయింట్ అనేది చేసేసానండి గమ్తోటి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కుట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మార్కింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసి అలానే వెడల్పు కూడా వీళ్ళకి ఎంతో లేదండి, చెస్ట్ తక్కువ ఉంది కదా, ఇలా మడత మీద 1 ఇంచ్ కానీ తక్కువనే తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి డాట్ పొడవు కూడా చెక్ చేసుకుంటున్నాను. వీళ్ళకి ఏంటంటే పెద్ద వయసు వారు కదా, కొంచెం ఎక్కువైనా వాళ్ళకి బాగోదనమాట. అంతా ఇలా ముడతలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ చెస్ట్ లేకపోతే. అందుకనేసి చెక్ చేసుకొని డాట్స్ పెట్టాలి. ఇలా 2 సైడ్లు కూడా పెట్టేసుకోండి. ఇలా డాట్స్ పెట్టేసిన తర్వాత షేప్ బెల్ట్ కూడా ఆల్రెడీ మనం రెడీ చేసేసుకున్నాం కదండి. మెయిన్ క్లాత్ లైనింగ్ ఉన్నదేమో బయట పక్కకు పట్టుకోవాలి, సింగిల్ లైనింగ్ ఉన్నదేమో లోపల పక్కకు పెట్టాలన్నమాట. ఇంకా దీనిపైన లోపల 2 కుట్లు అయితే వేసేస్తున్నానండి, పైన వేయకుండా ఇంకా 2 లోపలే వేసేస్తాను. ఇప్పుడు వెనక ఎంత మర్చుకోవాలనేది మనకి వెనక పార్ట్ ఉంటుంది కానీ దాన్ని చూసుకొని కొలుసుకున్న తర్వాత ఇలా మడతెట్టేసుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి కూడా నెక్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకొని ఉక్స్ పట్టి ఎంత పొడవు ఉందో చూసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇదంతా కూడా లోపలికి మలిచేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. ఇంకా 2 సేమ్ ఇంతేనండి, ఒకటి ఎలాగైతే కుట్టామో ఇంకోటి కూడా అంతే సేమ్.
ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి రైట్ సైడ్ అయితే ఉక్సులు ఉన్నాయండి. ఉక్స్ పట్టీ కోసం ఇక్కడ నేను 1.5 వెడల్పు ఉండే క్లాత్ తీసుకొని పైనుంచి స్టిచ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ మీద ఒక కుట్టు వేసేసుకొని లోపలికైతే మడిచేయాలి. దీన్ని ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా లోపలికి పెట్టేసేయండి. ఇది ఉక్సుల పట్టీ. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ. కాజా పట్టీకి ఏంటంటే ఒక 2.5 వరకు తీసుకోవచ్చండి వెడల్పు. తీసేసుకొని కింద నుంచి కుట్టుకొని పైకి తీసుకురావాలి. దీన్ని ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇట్లా లోపలికి తీసుకొచ్చేసేయండి. ఒక 1/2 ఇంచ్ కంటే మనం పట్టుకుంటాం కదండి, అక్కడి వరకు వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ ఎక్కడైతే వేసుకున్నాం అక్కడే. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇక్కడ కాజా పట్టీ కూడా రెడీ అయిపోయింది. ఉక్స్ పట్టీ కాజా పట్టీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకోండి ఒకసారి, డీప్ సరిపోయింది లేదా. ఇక్కడైతే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం కూడా నేను తీసేస్తాను. ఇప్పుడు మనం నెక్ చుట్టూ పట్టుకున్న తర్వాత కుట్టు వేసేసుకొని తీసేద్దాం. ఇప్పుడు కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అటుపక్క సైడ్ కూడా నెక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇంతే అండి. ఇప్పుడు వచ్చేసి వెనక డాట్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా 1 ఇంచ్ ఉంచుకుంటాం కదండి మనం స్టిచ్చింగ్ అప్పుడు. 1 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేటట్టు వేసుకొని ఇంకా డాట్స్ పొడవు వచ్చేసి 4 ఇంచులండి. ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేనేం చేశానంటే కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇటు సైడు నేను తీయలేదనమాట, అందుకనేసి ఇప్పుడు తీస్తున్నాను. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ తీసేసుకుంటే ఏమవుతుందంటే మనం చేతి దగ్గర సైడు ఎక్కువ ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. అలా తీయడం వల్ల ఇక్కడ ఇలా ముడతలు లేకుండా ఉంటుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్. మళ్ళీ మధ్యలో తీయకూడదు, ఓన్లీ సైడ్లే తీసుకోవాలి. ఇక్కడ నడుం పట్టీ అయితే వేసేస్తున్నాను. డాట్స్ పైన చిన్న చిన్న కుచ్చు పెట్టుకోండి. ఇప్పుడు కిందకి తీసుకొచ్చి లైనింగ్ మీద ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇంకా వెనక పార్ట్ ముందు పార్ట్లు చేతులు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ వేసేసుకొని దీనిపైన ముందు పార్ట్ అనేది వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకొని ఇంకా చేతులు చుట్టూ జాయింట్ చేసేయడం. డబుల్ స్టిచ్ వేసుకోవాలి భుజాలకి, అలానే చేతుల చుట్టూ కూడా. ఇంకా మనం నెక్ పట్టీ అలానే సైడ్ జాయింట్స్ అంతే అండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా బార్ కుట్లు వేసేసుకోవడమే. 1/2 ఇంచ్ గ్యాప్లో 3 అయితే వేసుకోండి. ఇక్కడ ఏంటంటే మా అమ్మగారు ఎక్కువ ఖర్చు వద్దన్నారనమాట, అందుకనేసి నేను కొంచెం అయితే తీసేసాను. ఎక్కువ ఖర్చు ఉంటే ఏంటంటే సైడ్ గుచ్చుకుంటుంది అన్నారనమాట. కొంతమంది ఏమో ఇష్టపడతారు ఖర్చు ఉండడానికి, కొంతమంది ఏమో ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకి తీసేయడమే. ఇంకా ఇదిగోండి, కొంచెం అయితే తీసి కొంచెమే ఉంచాను. ఇక్కడ వచ్చేసి నెక్ పట్టీ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకున్నానండి. క్రాస్ పీసులు తీసుకొని జాయిన్ చేసేసి ఇంకా నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ, ఇక్కడ నేనైతే 1/4 ఇంచ్ పట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ పట్టుకుంటే మళ్ళీ బ్రాడ్ అయిపోద్ది అన్నట్టుగా. చుట్టూ ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపల చిన్న చిన్న టాకాలు అయితే ఇచ్చుకోవాలి మనం.
టాకాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా నెక్ పట్టి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా లోపలికి పెట్టేసుకొని తర్వాత లాస్ట్లో ఇంకా దాన్ని కట్ చేసేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది నడుముకి బార్డర్ ఇష్టపడతలేదు, వీళ్ళేం నాకేం చెప్పలేదన్నమాట బార్డర్ వేయద్దని, అందుకనేసి నేను వేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఇంకా మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.